A10 టీవీకి స్వాగతం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి పోలేపల్లి సజ్జలోని పరిశ్రమలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాలుష్యం వెదజల్లి పరిశ్రమలను తగలబెడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన ఈసారి కూడా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. పోలేపల్లి పారిశ్రామిక వాడలో పరిశ్రమలు తమ వ్యర్థాలను ఎస్సీ కార్పొరేషన్కి చెందిన సుమారు 50 ఎకరాల భూమిలో డంపు చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ పరిశ్రమల యాజమాన్యానికి 10 రోజుల గడువు ఇస్తున్నామని, ఆలోపు చెత్తను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే తానే స్వయంగా వచ్చి ఆ చెత్తను తీసుకెళ్లి సంబంధిత పరిశ్రమల ముందు పారవేస్తారని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ అయిపోయి నేను వస్తా. అసెంబ్లీ అయ్యే వరకు ఎట్లా ఇది టైం ఉన్నది, 31 వరకు టైం ఉంది, 10 days టైం ఉంది. వాళ్ళకి టైం ఇస్తున్నాము. ఈ డంపింగ్ అంతా తీసేయలేదు అనుకో, నేను వస్తాను. నువ్వు పోలేపల్లి ఉన్న ట్రాక్టర్ అన్ని తీసుకురా. ఎవరెవరు డంప్ మనకు తెలుస్తుంది, ఏ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది. ఆ డంప్ తీసుకొని వాళ్ళ గేట్ ముందు వేసేస్తాం, అయిపోతుంది. అందరికి తెలవాలి కదా, పొల్యూషన్ బోర్డు వాళ్ళకి తెలవాలి, అందరికి తెలవాలి ఏం జరుగుతుంది అనేది. నేను కరెక్ట్ 10 days టైం ఇస్తున్నా. ఇది ఎస్సీ కార్పొరేషన్ కి అలాట్ అయిన భూమి, వాళ్ళకి అందజేయాలి. నీట్ గా ఉండాలి వాళ్ళ భూమి. వాళ్ళ దేనికైనా ఉపయోగం పడుతుంది వాళ్ళకి. ఈ చెత్త దానికోసం ఆ ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిన భూమి ఈ ఇండస్ట్రియల్ వాళ్ళు చెత్త వేసేదానికి వాడతారా మా ఎస్సీల భూములని? చూసుకుందాం, 10 days కదా, చూద్దాం. SEZ ఇక్కడ ఫ్యాక్టరీస్ ఏవైతే ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉన్నాయో, హెట్రో, అరబిందో, సుప్రీమో, దాని ఇంకేమేమి కంపెనీ సర్పంచ్ గారు? మైలాను, శిల్పా మెడికేర్, ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ డంప్స్, వాళ్ళ ఇండస్ట్రియల్ వేస్ట్ డంప్స్ అంతా ఈ పొల్లపల్లి విలేజ్ ఆనుకున్న ఈ ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్, ఇది ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ లో మొత్తం డంప్ చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ముందు కూడా చెప్పాను, అరబిందో కంపెనీ కూడా నీళ్లు పంపించొద్దంటే ఆ నీళ్లు బంద్ చేసినారు, ఆ రైతులకు పోకుండా అది బంద్ చేసినారు. కానీ అయినా కానీ ఇట్లా చెత్త వేరే కంపెనీ వాళ్ళందరూ ఇట్లా చెత్త వేస్తే మాత్రము ఊరుకునేది లేదు. దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుని ఎవరెవరైతే డంప్ చేసినారో ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఆ డంపులు వారం రోజులు టైం ఇస్తున్నారు. మీరు చేసిన డంప్ ఎస్సీ కార్పొరేషన్ మా ఎస్సీలకి సంబంధించిన భూమి ఇది. ఇక్కడ నుంచి మొత్తం 1 week లోపల క్లియర్ చేయాలి. నేను పొల్యూషన్ బోర్డుకి కంప్లైంట్ చేస్తున్నాను. అదే విధంగా కలెక్టర్ గారు కూడా నేను రిటర్న్ గా కంప్లైంట్ కూడా కలెక్టర్ గారు కూడా పంపిస్తాను. అదే విధంగా పొల్యూషన్ బోర్డు మెంబర్ సెక్రటరీ కూడా పంపిస్తాను. నాకు వారం రోజుల లోపల పొల్లపల్లి SEZ ఉన్న ఫ్యాక్టరీలు ఈ డంప్ అంతా తీసేసి ఇది క్లియర్ చేసేయాలి. రాత్రి కాగానే డంప్ చేసి కాలబెడుతున్నారు. ఈ పొగ ఏదైతే ఈ పొల్యూటెడ్ ఈ కాల్చిన దాని వల్ల పొల్యూషన్, ఈ పొగ అంతా పోయి పొల్లపల్లి గ్రామం పైన మొత్తం ఆ గ్రామం అంతా పొల్యూట్ అవుతుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. వారం రోజే టైం ఇస్తున్నాను. లేకుంటే వారం రోజుల్లో ఈ ఫ్యాక్టరీలు వాళ్ళ డంప్ ఇక్కడ నుంచి తీయకుంటే నేను వచ్చి అసెంబ్లీ అయిపోయిన తర్వాత నేను వచ్చి ఈ డంప్ అంతా తీసుకుపోయి వాళ్ళ గేట్ ముందు వేసి వస్తాను. ఇది హెచ్చరిక అనుకుంటారో, ఇది నేను బెదిరిస్తున్నా అనుకుంటున్నానో ఏమని అనుకోని, కానీ మీ చెత్త మాత్రం బయటికి మాత్రం రావద్దు. ఇది వార్నింగ్ అనుకొని ఏమని అనుకోండి.